భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం మరింతగా పెరగడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎక్స్క్లూజివ్ డ్రోన్ విజువల్స్ ఐ న్యూస్ స్క్రీన్ పై చూడొచ్చు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. గంటకి గోదావరి ఉగ్ర గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక దాటి కూడా దాదాపు గోదావరి పరవలు తొక్కుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే ఇప్పటికే 48 అడుగులు దాటి గోదావరి పరవలు ఇక్కడ తొక్కుతుంది. అయితే మూడో ప్రమాద హెచ్చరిక చెరువులో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఏవైతే భద్రాచలం నుంచి చెర్ల, దుమ్ముగూడ ఈ మండలాలకు దాదాపుగా కొన్ని గ్రామాలకైతే రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో స్తంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గోదావరి వరద పోటెత్తడంతో కూడా కొన్ని గ్రామాలకు పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు అయితే నిలిపివేశారు. పూర్తిగా కూడా వరద కూడా ఆ రోడ్డుకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా భద్రాచలం నుంచి ఇరు రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఒడిశా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి వెంట కూడా పూర్తి స్థాయిలో గోదావరి నీటి పోటెత్తడంతో కూడా పూర్తిగా కూడా వాహనాలు మొత్తం కూడా నిలిపివేశారు. పూర్తిగా వరద తగ్గిన తర్వాత ఈ వాహనాలు మొత్తం కూడా క్లియర్ చేస్తామని చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణం చేయొద్దని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. భద్రాచలం వరకు మాత్రమే జర్నీ చేసే వాళ్ళు ఉంటే మొత్తం రావచ్చు, కానీ భద్రాచలం దాటి మాత్రం ఎటు పోలేని పరిస్థితి కనపడుతుంది. చెర్ల కానివ్వండి, అదేవిధంగా ఇటువైపు ఏదైనా ఛత్తీస్గఢ్ ఇటువైపు వెళ్ళాలని కానీ, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని కానీ పూర్తి స్థాయిలో వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం గోదావరి ఇక్కడ పోటెత్తడంతో కూడా ఆ వరద మొత్తం కూడా ప్రధాన రహదారుల మీదకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాలకు సంబంధించి అయితే ఏవైతే ఉన్నాయో ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి అందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. భద్రాచలంతో పాటు అదేవిధంగా భద్రాచలం పక్కన ఉన్నటువంటి ఏదో సారపాకతో పాటు అదే బోర్గంపాడు, ఇటు పెనపాకతో పాటు మనుగూరు, అంతేకాకుండా చెర్ల, వెంకటాపురం, అదేవిధంగా భద్రాచలంలో కొన్ని ప్రాంతాలు ఏవైతే ముంపుకు గురవుతాయో ముందుగానే గుర్తించారో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అధికారులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే మూడో ప్రమాద హెచ్చరిక గినక ఖచ్చితంగా ఆ చెరువులో ఉంది కాబట్టి ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ భద్రాచలంలో కొంత భాగం ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఇండ్లు అయితే లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇండ్లు మొత్తం కూడా ఖాళీ చేపిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే కొన్ని గ్రామాలు అయితే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి దాదాపుగా 3 నుంచి 4 రోజుల కంచి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొన్ని గ్రామాలకు పూర్తిగా కూడా సంబంధాలు అయితే కట్ అయిన పరిస్థితి పడుతుంది. అయితే పూర్తిగా అక్కడ కొంతమంది ఎవరైతే ఆ గ్రామాలలో ఉన్నారో వాళ్ళకి ముందుగానే ఈ వైద్య సేవలు ఇవన్నీ కూడా బృందాలని అధికారులు ముందే అక్కడికి పంపించారు. పూర్తిగా అక్కడ ఎమర్జెన్సీకి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చే విధంగా కూడా ఎక్కడైతే వరదలు ఆ వాగుల కాడ వరదలు కానీ గోదావరి పోటెత్తున్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మొత్తం కూడా పడవలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా మనం ప్రస్తుతానికి భద్రాచలం గోదావరి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే అధికారులు ఎలాంటి ఎమర్జెన్సీకైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే దాదాపుగా 10 నుంచి 15 బోట్లు కూడా ఇక్కడ తెప్పించి పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పటికి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా రెండో ప్రమాద హెచ్చరిక దాటి కూడా గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కాబట్టి మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఏదైతే ఉందో బోట్లతో పాటు కొన్ని నాటు పడవలను కూడా ఇక్కడ అధికారులు అయితే సిద్ధం చేసి ఉంచిన పరిస్థితి కనపడుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో గోదావరికి దిగొద్దు, ఎవరు కూడా చేపల వేటకు కానీ ఇతర కార్యక్రమాలు దేనికి కూడా గోదావరికి దిగొద్దని కూడా పూర్తిగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే భద్రాచలం టెంపుల్కి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ దర్శనం చేసుకొని యథావిధిగా వెళ్ళిపోవాలి తప్ప గోదావరి నదిలోకి దిగడం కానీ పుణ్యస్నానాలు చేయడం కానీ ఇలాంటి చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే గోదావరికి ఉన్నటువంటి కరకట్ట, భద్రాచలం దగ్గర కరకట్ట ఉందో కరకట్ట మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో పోలీసుల ఆధ్వర్యంలో తీసుకునే పరిస్థితి కాపాడుతుంది. ఎవరిని కూడా కరకట్ట ప్రాంతానికి కూడా వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా గోదావరి ఎక్కువ కూడా వరద పోటెత్తడంతో కూడా ప్రమాదాలు జరిగేవంటి అంచనాలు ముందుగానే వేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఏదైతే గోదావరి ఇక్కడ ఉన్నాయో మొత్తం కూడా ఏదైతే స్నానాల ఘాట్లు ఉంటాయో ఘాట్లు కూడా మునిగిపోయిన పరిస్థితి మనం విజువల్లో చూడవచ్చు. పూర్తిగా ఇవన్నీ కూడా ఒక ప్రమాద హెచ్చరిక చెరువుల్లో ఇవన్నీ ఉన్నట్టు పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే దాదాపుగా మనం చూస్తున్నాం స్నానాల ఘాటు ఇవన్నీ కూడా ఇక్కడ దాదాపుగా ఒక 15 అడుగుల మేర కూడా వరద ఇక్కడికి చేరినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఎట్టి పరిస్థితిలో ఇక్కడికైతే ఎవరిని కూడా ప్రజలను అయితే రానివ్వని పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. అయితే భక్తులు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదంటే దర్శనం చేసుకొని పోవాలి తప్ప గోదావరిలోకి దిగడం కానీ పుణ్యస్నానాలు ఆచరించడం కానీ ఇలాంటి చేయొద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా అటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కానివ్వండి, మండలాలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో
స్థాయిలో కూడా అలర్ట్గా అధికారులను చేశారు. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితిగా పడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా పూర్తి స్థాయిలో కూడా వరదని ముందుగానే అంచనా వేస్తూ వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ముందుగా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే చూసుకున్నట్టయితే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికీ రివ్యూ చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. వరదకు సంబంధించినటువంటి ఒక అంచనా వేస్తూ పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటివి కూడా రిపీట్ కాకుండా గత వరదలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే గత వరదలలో చాలా మంది కూడా నష్టపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. కొన్ని గ్రామాలే పూర్తి స్థాయిలో కూడా ఆ గోదావరి వరదలో తుడుచుకోబెట్టుకుపోయినట్టు పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే అలాంటిది రిపీట్ కాకుండా ముందుగానే వాళ్ళందరినీ కూడా పిల్లా జల్లాలతో పాటు ఏదున్నా సరే అక్కడ ఉన్నటువంటి కోళ్ళు కుక్కలతో పాటు గేదెలు కూడా ఏదున్నా కూడా ముందుగానే వాళ్ళని తరలించుకునే విధంగా పూర్తి స్థాయిలో కూడా వెసులుబాటు ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. సురక్షిత ప్రాంతాలకు అంటే మైదాన ప్రాంతం ఏదైతే ఉందో గోదావరి ఫ్లడ్ ఇబ్బంది లేని ప్రాంతం అంటే గోదావరికి ఆనుకొని ఉన్న గ్రామాలను మొత్తం కూడా ఖాళీ చెప్పేసి కొద్దిగా ఏదైతే ఉందో గోదావరికి సంబంధం లేకుండా ఏదైతే గోదావరి ఫ్లడ్ ఎఫెక్టెడ్ లేని ప్రాంతాలకు మొత్తం కూడా వాళ్ళని తరలిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఖచ్చితంగా మూడో ప్రమాద హెచ్చరిక వస్తే మాత్రం అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ అలర్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అంటే వరదలు తగ్గే వరకు కూడా పూర్తిగా అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి గోదావరి పరివాహకం ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు, ఎవరు కూడా ప్రాణ నష్టం జరగవద్దు, పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఎమర్జెన్సీకి సంబంధించి కూడా ఏదైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. ఆ నెంబర్లు ఫోన్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఏదైనా సరే ఎమ్మటే అక్కడికి వెళ్ళి చేరుకునే విధంగా, ఎందుకంటే రోడ్డు మార్గం ఉంటే కొద్దిగా దూరం వెహికల్ ద్వారా పోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ బోట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి ఒక గోదావరి కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో వరదకైతే పోటెత్తుందో ఆ ప్రాంతంలో నాటు పడవలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ఫయాజ్తో నవీన్ ఐ న్యూస్ భద్రాచలం నుండి.